ఫైబర్. ఇది ఒక వాటర్ సాల్యుబుల్ ఫైబర్. కంప్లీట్ మలబద్ధకము, గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరము, నెక్స్ట్ కొంతమందికి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు. అంటే నార్మల్‌గా వెంటనే కొంచెం మోషన్‌కి వెళ్ళిపోవాలనిపించడము, గుండెకి పట్టే చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి దాని ఫలితంగా హార్ట్ అటాకుల నుంచి మనల్ని కాపాడడానికి, వెయిట్ మేనేజ్‌మెంట్‌లో కూడా మనకి ఫైబర్ హెల్ప్‌ఫుల్. ఎందుకు అనంటే ఫైబరు ఎక్కువ సేపు మనకి కడుపు నిండిన భావాన్ని కల్పిస్తుంది ఫైబర్ తీసుకోవడం వలన. దాని ఫలితంగా మనకి క్రేవింగ్స్ తగ్గి కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకుంటాము, లేదా షుగర్ క్రేవింగ్స్ అంటాం, జంక్ ఫుడ్ అంటాం, ఇటువంటి వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. అందువలన మనకి ఫిట్ అండ్ హెల్తీగా కూడా ఉండడానికి నార్మల్గా ప్రతి మనిషి కూడా కనీసం 30-40 గ్రాముల ఫైబర్ తమ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. కానీ డయాబెటిక్ పేషెంట్స్ మరింత ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. వారు తీసుకునే ఆహారంలోని కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫైబర్ పట్టి ఉంచుకునే గుణం ఉంది. వెంటనే రక్తంలో కలిసిపోకుండా షుగర్ హైక్స్ అయిపోకుండాను కాపాడుతూ ఉంటుంది. మనం నార్మల్గాను వండుకున్న గిన్నెల్ని పీచు పెట్టి తోమితే బాగుంటాయా, మామూలు చేతితో తోమితే బాగుంటాయా? పీచు పెట్టి తోమితేనే బాగుంటాయి. అలాగే మన శరీరం పేగులు కూడా క్లీన్ అవ్వాలంటే పీచు పదార్థం అంటే ఏంటి? ఫైబర్. కాబట్టి ప్రతిరోజు మన ఆహారంతో పాటుగా ఈ ఫైబర్ని తీసుకుంటూ ఉండడం వలన డైజెస్టివ్ సిస్టమ్తో పాటు ఇందాక మనం చెప్పుకున్న ఎన్నో సమస్యలకి పరిష్కారం అందుకోగలుగుతాం.